నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? మా పేరు సాయిబాబు. ఏ ఊరు సార్? చేవూరు. చేవూరు. ఓకే సార్. మేము ఇక్కడ ల్యాండ్ పోతే కరేడు దగ్గర కొన్నాము. కరేడు దగ్గర కొంటే దానికి మాది 2 ఎకరాలు ఉంటే ఎకరా 50 సెంట్లకు డబ్బులు పడ్డాయి. ఇంకొక మాకు ఇంకా 45 సెంట్లకు డబ్బులు పడాలి. అది మాకు మొత్తం అమౌంట్ పడితే ఒకేసారి వేరే కాడ కొనుక్కునేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే ఒక ఎకరా 50 సెంట్లు డబ్బులు వేశారు, కానీ ఇంకొక 45 సెంట్లకి వేయలేదు. వాళ్ళు అదంటే ఇంకొక టైం పట్టుద్ది, ఇంకొక నెల పట్టుద్ది అని చెప్పారు. ఓకే సార్. సర్వే నెంబర్ 2 ఒకటేనా లేకపోతే వేరు వేరు సార్? 1129, 1128. ఓకే సార్. ఒక సర్వే నెంబర్ కి బన్నీ డబ్బులు, ఒక సర్వే నెంబర్ ఇంకో సర్వే నెంబర్ లో పడాలి. ఓకే సార్. అసైన్మెంట్ ఒక 10 సెంట్లు ఉంటే దానికి కూడా పడాలి. దానికి కూడా తర్వాత అర్థం చెప్పారు. సార్ ఎన్ని ఎకరాలు ఇచ్చారు సోలార్? మేము ఇక్కడ చేవూరులో వచ్చి 2 ఎకరాలు ఇచ్చాం, కరేడు దగ్గర వచ్చి 2 ఎకరాలు ఇచ్చాం. పొలంలో ఏమేమి పండిస్తూ ఉంటారు సార్? పొలాల్లో వరి పండిస్తుంటాం, మామూలుగా చేవూరు పొలం అయితే పత్తి వేస్తుంటాం. ఓకే సార్. మీ నాన్న పేరు ఏం పేరు? మా నాయన పేరు సుబ్బారావు. మీ నాన్న ఎంత ఉంది సార్ పొలం? మా నాన్నది మొత్తం 1 ఎకరా ఉన్నది. చేవూరు పొలాన కరేడు దగ్గర 1.5 ఎకరా ఉన్నది. అవి కూడా ఇచ్చేసాను. అవి కూడా మొత్తం ఇచ్చేసాను సోలార్కి. ఓకే సార్. కంపెనీ తరపున మీరు ఏం ఆశిస్తున్నారు? కంపెనీ తరపున ఇంట్లో వాళ్ళకి మామూలుగా ఒక జాబ్ ఇచ్చారు, కానీ ఇంకోరికి ఏంటంటే తర్వాత చూద్దామని చెప్పారు. అది కంపెనీ ఇక్కడికి రావడానికి మీ యొక్క అభిప్రాయం సార్? కంపెనీ వచ్చింది బాగానే ఉంది, కానీ కంపెనీ అంటే ఇంట్లో వాళ్ళు ఉండాలి, మొత్తానికి చదువుకున్న వాళ్ళు జాబ్ ఇవ్వాలి కదా. ఓకే సార్. థ్యాంక్ యూ.